నంబర్ వన్ అంటారు. అసలైన నంబర్ 1 గురుకాశీ యూనివర్సిటీ. చాలా ఘోరమైన ప్రమాదం. ప్రస్తుతం మనం విశాఖలోని ఊర్వశి బస్ స్టాప్ వద్ద ఉన్నాం. ఇక్కడ వెనకాతల ఉన్నటువంటి ఆ దృశ్యాలు కూడా నేను చూపించలేను, ఎందుకంటే 15 నెలల బాబు. ఆ ఫోటో చూస్తే ఎంత ముద్దుగా ఉన్నాడు. అలాంటిది అతి వేగంగా దూసుకొచ్చినటువంటి ఒక కారు ఢీకొనటం వల్ల ఆ బాబు ఎగిరి పడ్డాడు. ఆ చిన్నోడి బ్రెయిన్ అలా నేలపై పడుంది. ఆ దృశ్యాలు చూస్తుంటేనే గుండెలు వణికిపోతున్నాయి. ప్రత్యక్ష సాక్షి, అలాగనే ఈ రోడ్డుకి ఆపోజిట్లోనే వీళ్ళు ఉంటున్నారు. ఆయన చెప్తున్న మాటలు వింటేనే కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. అతి వేగం వల్ల పిట్టల్లా రాలిపోతున్నారు మనుషులు. క్షణాల్లో కళ్ళు మూసి తెరిచేలోపే, అంటే రెప్పపాటున మనుషుల ప్రాణాలు ఇంత ఈజీగా రోడ్డు ప్రమాదాల్లో పోతున్నాయంటే ఊహించడానికే చాలా కష్టంగా ఉంది. అమ్మ ఆ బాబు ఎత్తుకొని ఆ వైపు నుంచి రోడ్డు దాటుతూ ఉంటుంటే అతి వేగంగా వచ్చినటువంటి ఒక కారు ఢీకొందమ్మా. అతను కన్నీళ్ళు పెట్టుకుంటూ ఇప్పటి వరకు నాకు చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇలా జరిగింది తల్లి, ఆ చిన్న బాబు బ్రెయిన్ ఇక్కడే పడిపోయింది, అది చూడ్డానికే వణుకు పడుతోంది అంటున్నారు. అసలు ఏం జరిగింది ప్రమాదం గురించి ఒకసారి సార్ మీరు చెప్తుంటేనే భయం వేస్తోంది. ఎందుకంటే చిన్న బాబు అంటే చాలా బాధగా ఉంది. అది కూడా 15 నెలల బాబు అంటున్నారు. ఏం జరిగింది సార్? ఎన్ని గంటలకు ప్రమాదం జరిగింది? అరౌండ్ 7:30 అవుతుంది అమ్మ టైము. మేము రోడ్డు అవతల ఉన్నాము, వాళ్ళు రోడ్డు దాటుతారు, మేము చూసాము. ఇక్కడ దిగాక ఒక పెద్ద సౌండ్ వచ్చింది, అంటే ఒక టైర్ పేలితే ఎలా సౌండ్ వస్తుందో ఆ సౌండ్ వచ్చింది. నేను వెంటనే పరిగెట్టి రోడ్డు దాటి వచ్చేసరికి ఆ తల్లి ఆ బాబుని తీసుకుని ఎత్తుకొని నన్ను చూసింది. బాబు హాస్పిటల్ తీసుకెళ్ళి బాబు అంటే తెలిసిన వాళ్ళు, నేను ఈ ఏరియాలో కొద్దిగా వార్డు మెంబర్ కాబట్టి నాకు అంతా తెలిసిన వాళ్ళు తీసుకెళ్ళి బాబు. నేను ఆవిడ చూస్తాను, కానీ నేను పక్కన చూస్తే ఆ బాబు బ్రెయిన్ పడి ఉంది పక్కన. నేను గ్రహించాను ఆ బాబు ఇంకా లేడు, కానీ ఆ తల్లికి నేను చెప్పలేకపోయాను. సరే హాస్పిటల్ చూడలేదమ్మా. ఆవిడ బాబుని ఎత్తుకొని బ్లీడింగ్ అయిపోతుంది, మొత్తం బ్లీడింగ్ అవుతుంది. ఆ బాబుని ఎత్తుకొని నేను హాస్పిటల్ తీసుకెళ్ళమని చెప్పాను. బట్ ఏమి వెహికల్ దొరకకపోతే ఒక్క రోడ్ బండి మీద తీసుకెళ్ళిపోయాను. ఇమీడియట్గా తీసుకెళ్తే వెంటనే కేజీకి తీసుకెళ్ళిపోమన్నారు. డాక్టర్ గారు కూడా చెప్పారు, మీకు తెలుసు కదా అజయ్ గారు, మేము చెప్పలేము తల్లి గారికి, ఆ బాబు చనిపోయారండి. ఇమీడియట్గా కేజీకి పట్టుకెళ్ళారు. కారు ఆపలేదమ్మా. కారు దిగగానే అబ్బాయి గుద్దాక ఆ బాబు చేతిలోంచి కింద పడిపోయాడంట. కారు ఆపితే బాబు బతికినేమో, కారు మూవ్ అయ్యే వల్ల బాబు తల నుంచి వెళ్ళిపోవడం, వాళ్ళ అమ్మగారు కూడా దెబ్బలు తగిలాయి. ఆ బాబు చనిపోవడం, ఆ తల్లి తెలియకపోవడం. ఇమీడియట్గా మేము చేసాము. వాడు అటు ఇటు తిరిగాడు, కానీ ఇక్కడ ఆపగలిగారు. ఇందులో స్థానికుల సపోర్ట్ చాలా ఉంది. ఇలా అందరూ కేకలు పెట్టేటప్పటికి అలర్ట్ అయ్యి కారు ఆపగలిగారు. నిజంగా ఇంకా మానవత్వం ఉన్నదానికి ఇది ఉదాహరణ అమ్మ. నిజంగా ఎంతమంది యువకులు పరిగెట్టి కొందరు బళ్ళుతోని, కొందరు పరిగెట్టి వెళ్ళి ఊర్వశి థియేటర్ దాటేశాడు ఆయన. అక్కడ చేసి ఆయన పట్టుకొని, నా కారులో 4-5 ఉన్నారంట. వాడు ఆల్ ఎస్కేప్, ఒకరిని మాత్రం పట్టుకున్నారు. పట్టుకొని వాడిని నిజంగా పోలీసు వాళ్ళు కనుక చంపేస్తారేమో. వాళ్ళు ఎస్కేప్ అంటే వాళ్ళకి తెలిసింది ఒక రోడ్ యాక్సిడెంట్ అయ్యింది, మా కారు ఒకరిని పగిలిపోయిందమ్మా. వాళ్ళ గ్లాస్ ఫ్రంట్ డోర్ పగిలి ఉంది, అంటే వాళ్ళు ఎంత ఆడిగా గుద్దులో వాళ్ళకి అర్థమైంది. సో నిర్లక్ష్యపు డ్రైవింగ్ ఎవడో వాడు ఏపీ నెంబరే ఉన్నది, నేను తమిళనాడు అని చెప్తున్నాడు. వాడు తమిళ్లో కూడా మాట్లాడుతున్నాడు. ఓ 20-25 ఉంటుంది అమ్మాయి అరౌండ్. యువకులేనమ్మా, లోపలంతా కూడా అమ్మాయి కూడా ఉంది, యువకులు. నాకు మిగతా వాళ్ళు చెప్తున్నారు లోపల లేడీ కూడా ఉంది సార్. సీసీ కెమెరా తీపిస్తే 100% మనకు దొరుకుతారు వాళ్ళు ఎవరో. బట్ వాళ్ళు దొరికారు. పోలీసు వారు తక్షణమే స్పందించారు. ఇమీడియట్గా వాళ్ళు వచ్చి వాడిని పట్టుకొని వాళ్ళు స్టేషన్కి తీసుకెళ్ళడం, వారితో చర్యలు తీసుకుంటున్నారు. బట్ ఏదైనా ఆ కుటుంబానికి న్యాయం జరగలుగుతారు అల్టిమేట్గా. ఆ తల్లి చూసి వేదన నిజంగా వర్ణించలేము కూడా. నిజంగా ఆ పిల్లలు చూసి నేను కళ్ళతో కూడా చూడలేకపోయాం ఆ పొలి వచ్చి. కానీ ఆ తల్లి అలా ఎత్తుకొని పాపము, ఒక పక్క ఏడుపు, ఒక పక్క నా కొడుకు బాబు తీసుకెళ్ళు అంటే ఏం చేయగలరు మనకు తెలుసు. కోరిక, ఆశ మనకు తెలుసు, కానీ ఇక్కడ మన సిచ్యువేషన్ ఆవిడకి చూడలేదు. ఏదో అనుకుంటుంది వాడు, అంతే దెబ్బతో రక్తం పడుతుందేమో అనుకుంటే తప్పితే ఆవిడ బాడీ అంతా రక్తం ఉన్నది, ఆయన రక్తంలో బ్లీడ్ అవుతుంది కంటిన్యూ. ఇంకా అలాంటి వయసులోని ఆ కష్టం ఎవరికి రాకూడదమ్మా. మీకు వాళ్ళు తెలిసిన వాళ్ళే అంటున్నారు. ఇటువైపు వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు? ఈ డౌన్లో సుభాష్ నగర్ అమ్మ, ఇది ఊర్వశి జంక్షన్ రోడ్ ఆపోజిట్. ఈ డౌన్లోనే నాకు తెలిసి వాళ్ళ ఫాదర్ ఇక్కడ 30-40 ఇయర్స్గా నాకు తెలుసమ్మా. ఆయన కూడా లేటెస్ట్గా మ్యారేజ్ అయింది, 2 years అయింది వాళ్ళు మ్యారేజ్ అయ్యి. ఆ బాబు కూడా 1 year బాబు. ఇప్పుడు 15 months, మన మేలో బర్త్డే అయింది అబ్బాయిది. ఇది ఆగస్టు 15th month ఇది. ఇంకా దురదృష్టం అబ్బా, ఇంకా కుటుంబానికి ఇలా జరగడం. ఆ భగవంతుడు నిజంగా వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. అయినా ఈ జంక్షన్ ఎప్పుడు రద్దీగా ఉంటుంది, ఇందులో అంత ఓవర్ స్పీడ్ కూడా పనికిరాదు. అంటే అమ్మ ఇక్కడ బేసిక్గా ఇక్కడ వచ్చినవన్నీ చాలా బాగానే ఉంటాయి, మరీ అంత యాక్సిడెంట్ జోన్ అయితే ఇది కాదు, చాలా జాగ్రత్తగా ఉంటారు. కానీ ఎవరైతే ఇలాంటి యువకులు మరీ ఇక్కడ ఇది నాన్ లోకల్ వాడి గుర్తుపెట్టుకోండి, వీడు తమిళనాడు అంటున్నాడు, వాడికి ఉంటే సరిగ్గా మాట్లాడలేకపోతున్నాడు. వాడు తెలుగులో అందరితో మాట్లాడుతున్నాడు, లోపలికి తమిళ్లో మాట్లాడుతున్నాడు. వాళ్ళు ఎలా ఉందంటే
ఒక గంజాయి స్మగ్లర్ తాగిన వాళ్ళు, ఒక మందు తాగిన వాళ్ళు, ఆ టైప్లో ఉన్నారమ్మా వాళ్ళు. నేను తాగలేదు అంటున్నాడు. నేను చాలా కుర్రలేదు, వాడు ఎంత కొట్టినాడు కాసేస్తున్నాడు, వాడికి ఏం దెబ్బ కూడా తగలట్లేదు. చాలా మంది స్థానిక ఇంకోటి కూడా చచ్చిపోతున్నాం అలాంటి దెబ్బలు కొట్టాడు, కానీ వాడు అలాగే ఉన్నాడు. అంటే మేము అడిగితే నేను తాగలేదు సార్, నాకు అలవాటు లేదు సార్ అని మళ్ళీ వాడే చెప్తున్నాడు. బట్ ఆ ర్యాష్ డ్రైవింగ్ ఏదైతున్నామా నిజంగా అది నిజంగా అది మేము చెప్తుంటేనే మాకు అలా నీళ్ళు తిరుగుతున్నాయి. ఇంత నిజంగా ఆ తల్లి బాధ చూడాలి మీరు. ఇంకా ఎవరో ఇంకా వర్ణించారు. ఇలాగే ఒక 100 మంది వచ్చి వాళ్ళ వెనకాల పరిగెట్టారు, తల్లిని చూశారు, హాస్పిటల్కి పంపించారు. నిజంగా అది మాత్రం ఒక పబ్లిక్లోని పోలీసుల్లోని మానవత ఇంకా బతికి ఉందమ్మా. చాలా హ్యాపీ, అది మాత్రం చాలా సంతోషం తగ్గ విషయం. ఆ తల్లి బాధ కూడా తీర్చలేం. కానీ ఇప్పుడు కేజీహెచ్కి పట్టుకెళ్ళారు, మార్చి దగ్గర ఉన్నారంట, స్టేషన్లో తీసుకుని కంప్లైంట్ పెట్టించాము. ఇప్పుడు తల్లిదండ్రులు వాళ్ళకి దెబ్బలు తెలియక అంత దెబ్బలు తెలియదు. అంటే ఒళ్ళో ఎత్తుకున్నట్టు ఉన్నారు, గుద్దులాడు కింద పడిపోయింటాడు అమ్మ అబ్బాయి. నేను అటు ఉన్నాను, ఎత్తుకుని ఉంటా ఇలా దిగుతున్నారు, పడిపోయి ఉంటాడు అబ్బాయి. పడిపోయినాడు, ఆగితే బాగుండు. ఆడు ఎప్పుడైతే తీసుకెళ్ళి బుర్ర మేము వెళ్ళిపోయింది. అటుపక్క మేము ఎంత సౌండ్ వచ్చిందంటే ఒక టైర్ బర్స్ట్ అయితే అంత సౌండ్ వచ్చింది, టాప్ సౌండ్ వచ్చింది. సో ఇంకా అక్కడి నుంచి పరిగెట్టి వచ్చేసరికి ఆ తల్లి ఇంకా తీసుకొని ఎత్తుకుంది. నేను పక్కన నాకు కనపడుతుంది, తల్లికి మనం చెప్పలేము. చాలా ఇబ్బందిగా ఉందమ్మా. అది కూడా ఆన్ ద స్పాట్ అమ్మా, బ్రెయినే బయట ఉండే మనిషి ఉంటారమ్మ. ఇంకా కానీ ఆ తల్లికి మనం చెప్పలేము. హాస్పిటల్కి తీసుకెళ్తామంటుంది. ఇంకా బాబు పంపించానమ్మా, అలాగే హాస్పిటల్కి పంపించాను, ఏదో బాధపడి బండికి పంపించాను. కానీ ఆ డాక్టర్స్ కేజీ తీసుకెళ్ళిపోయిందమ్మా, మరి ఇంకేం చేయలేము. అక్కడి నుంచి నాకు ఫోన్ చేస్తే వాళ్ళ ఫాదర్ ఏడిపోవాలి, మమ్మీ నాకు వాళ్ళ 30 ఇయర్స్గా మాకు తెలుసమ్మా. ఆయన ప్లంబింగ్ పని చేసుకుంటాడు, రోజువారీ కూలీ కష్టపడి పని చేస్తాడు. ఇంక ఇల్లు మారిపోతాం అజయ్, మేము కూడా ఇల్లు అమ్మేస్తాం. సొంత చిన్న ఇల్లు ఉంది వాళ్ళకి, ఇది అమ్మేస్తూ వెళ్ళిపోతాము, వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాము. మొన్నే మాట్లాడారు, అబ్బాయి బర్త్డే మేలో చేశారు. ఇంకా దేవుడు ఇచ్చాడు. దారుణం, చాలా దారుణం. ఇలాంటి రోడ్డు ప్రమాదాలు చూసినప్పుడు క్షణాల్లో కనబడిన వాళ్ళు అంతలోనే మాయమైపోతున్నారా అనే ఒక బాధ, ఆ దుఃఖాన్ని వర్ణించలేం మనం. అది కూడా మరియు ఐ విట్నెస్గా చూసినట్టు ఉన్న పరిస్థితులు ఎట్లా? నేను అదే అంటున్నా మీకు, నేను చెప్తేనే మీకు ఎంత బాధ ఉంది. ఆ కండిషన్ మేము చూసాము అక్కడ. నేను ఈరోజు అటుపక్క తిరిగి చూడలేకపోతున్నాను. నేను ఫస్ట్ అదే చూశాను, నాకు అర్థమైన సిచ్యువేషన్. ఒక జిగిరెడ్డిగా మనకు అంత ఐడియా ఉంటుంది నాకు చెప్పక, కానీ తల్లికి నేను ఏమని చెప్తాను, హాస్పిటల్ తీసుకెళ్ళి బాబు నేను వేడుకుంటుంది అక్కడ. అలాగే వెళ్ళాం. అది ఇంకా ఈ కొద్దిగా అరికట్టాలమ్మా. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నామా తప్పు. ఎందుకంటే పోలీసు వారు వాళ్ళు ఇక్కడ ఎప్పుడు నాకు ఇక్కడ చేస్తున్నారు. అది ఇక్కడే వాళ్ళు కేసు కూడా రంగడు ఇక్కడే పెడతారు, వాళ్ళు కూడా ఈ జంక్షన్ ఎక్కువ పెడతారు, వాళ్ళు కూడా అరికెడుతున్నారు. బట్ ఎవరైతే ఈ ర్యాష్ డ్రైవర్స్ కొంతమంది ఉన్నారమ్మా, వీళ్ళు చెప్పారండి కార్ వాళ్ళు ఎటు నుంచి వాళ్ళు ఏం చెప్పలేదమ్మా. వాడిని ఇంకా వాడికి ఛాన్స్ లేదు. పబ్లిక్ కూడా వాడు దొరికిన కానీ కొట్టారు. ఇంకా మరి ఇంకా పోలీసు వాళ్ళు కానీ నిజంగా అక్కడ రాకపోతే టైం కాదు చచ్చిపోతాడు, అలా కొట్టారు వాడిని. అయినా వాడికి ఏం లేదు. అంటే వాళ్ళ బాధ ఏంటి, ఒక తల్లి బాధ చూసామమ్మా. ఇప్పుడు వాడు ఎంత ఎదవ అంటే ఆపడే మేము పెద్దగా ఏమన్నా పోదాం. ఇంత బుర్ర అంత సౌండ్ వచ్చా కూడా అంత దూరం వెళ్ళిపోయాడు వాడు. ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ ట్రావెల్ చేసాడు వాడు దగ్గర నుంచి. అక్కడికి వెళ్ళి వాడిని పట్టుకొని వాళ్ళ అక్కడికి వెళ్ళాను. నేను అందరూ హోల్డ్ చేసి పట్టాను వెళ్ళేసరికి. నేను ఎందుకంటే బండి వేసుకొని వెళ్ళాను, ఆపి లక్కీగా నేను అక్కడే ఉన్నారు పాపం. అయినే పాపం ఇన్ని పాపం ఆపడం కదా, ఈయన పాపం చాలా దెబ్బలు తగిలి, ఇన్ని దెబ్బలు తగిలాయి. అంటే పబ్లిక్ని పాపం చంపేస్తారేమో. అక్కడే ఉన్నాను పాపం, ఆయన అక్కడే ఉన్నారు పాపం. చాలా ఇబ్బంది. ఎంతమంది ఉన్నారు సార్ కార్లోని ఆ టైంలో? ఆ టైంలో చూడలేదండి. క్యాచ్ చేసినప్పుడు అంటే పబ్లిక్ అందరూ చాలా ఇదిలో హెల్ప్ చేసి పారిపోతున్నాను ఆపి చాలా బాగా చేశారు. నేను మాట్లాడకూడదేమో అని, కానీ ఇక్కడ ఇంత ఘోరం జరిగిపోయింది, చాలా దారుణం. మాట్లాడకూడదేమో అని. సో ఇక్కడ తన కళ్ళెదుటే జరిగిన రోడ్డు ప్రమాదం గురించి చెప్తుంటేనే ఆయన గుండెలు వణుకుపోతున్నాయి, నా కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఇక్కడ అందరూ కూడా ఇంత ఘోరంగా జరిగిందా ప్రమాదం అని. అది కూడా కరెక్ట్గా 7:30 ప్రాంతంలో జరిగింది. మేము ఈ ఇంటి ఎదురుగుంటానే ఉంటామమ్మా, వాళ్ళు ఇలా రోడ్డు క్రాస్ చేస్తున్నారు. ఈ డౌన్లోనే సుభాష్ నగర్లో ఆ ఫ్యామిలీ ఉంటుంది, అమ్మమ్మ కంచరపాలెంలో ఉంటున్నారట. సో మేబీ ఆటో ఎక్కడానికి వెళ్తూ ఉండొచ్చు. సో ఇక్కడ ఇది బస్ స్టాప్, ఊర్వశి జంక్షన్లో ఉన్నటువంటి బస్ స్టాప్. ఎవరికైనా మినిమం కామన్ సెన్స్ ఏంటంటే ఇక్కడ రోడ్డు క్రాస్ చేస్తారు అనే కామన్ సెన్స్ కూడా ఉంటుంది. వెహికల్ ఒకవేళ అక్కడి నుంచి ఎంత స్పీడ్గా వచ్చినా కంట్రోల్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత, డ్రైవింగ్ అంటేనే చాలా రెస్పాన్సిబిలిటీ. వాళ్ళ ప్రాణంతో పాటు చుట్టుపక్కల ఉన్న ప్రాణాలు, ఆ వెహికల్లో ప్రయాణిస్తున్న వాళ్ళ ప్రాణాలు కూడా వాళ్ళ చేతిలో ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాల్సిన పరిస్థితి. కానీ ఈ మధ్య కాలంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల తీరు చూస్తుంటే అతి వేగంగా మృత్యువు దూసుకొస్తున్నట్టుగా వాహనాలు దూసుకొస్తున్నాయి. మనుషులు పిట్టల్లో రాలిపోతున్నారు. ఒక 15 నెలల చిన్నారి
కారు వేగానికి ఆ డ్రైవర్ నిర్లక్ష్యానికి బలైపోయాడు అంటే కళ్ళల్లో నీళ్ళు ఆగటం లేదు. ఎందుకంటే ఆ పేరెంట్స్ కూడా లేట్ మ్యారేజ్ చేసుకున్నారట. ఆ పెళ్ళైన 1 ఇయర్కే బాబు పుట్టాడు. రీసెంట్గానేమా 3 మంత్స్ బ్యాక్ బాబుకి బర్త్డే కూడా చేశారు ఉన్నంతలో గ్రాండ్గా. కానీ 15 నెలలకే ఆ బాబు ఇలా రోడ్డు ప్రమాదంలో చనిపోవటం, మాకు కూడా తెలిసిన వాళ్ళు అది కూడా రోడ్డు ప్రమాదం నా కళ్ళెదుట జరగటం నేను అసలు తీసుకోలేకపోతున్నాను. అయితే ఇక్కడ చాలా వరకు స్థానికులైతే పరుగులు పెట్టి క్యాచ్ చేశారు కాబట్టి వాడు ఆగాడు. లేదంటే బాబుని ఇక్కడ గుద్దాడు, ఒక ప్రాణం పోయిందని తెలిసినా కూడా కారు ఆపకుండా అతి వేగంగా పోనిస్తూ ఉంటే అందరూ చేస్ చేసి పట్టుకున్నారు అంట. ఎంత దారుణాతి దారుణం కదా. ఇలాంటి వాళ్ళని చాలా కఠినంగా శిక్షించాలి. ప్రస్తుతం అయితే ఆ తల్లి అమ్మమ్మకు కూడా చిన్నపాటి గాయాలు అవటం వల్ల లోకల్గా ఉన్నటువంటి హాస్పిటల్కి తీసుకెళ్లారు. కానీ ఈయన చెప్తున్నారు ఆ తల్లి ఆ బిడ్డ కోసం తల్లడిల్లిపోయినటువంటి తీరు ఇప్పటికీ నా కళ్ళల్లో కదలాడుతూనే ఉంది. ఎందుకంటే ఆ బాబు చిన్నోడు మెదడు బయటపడింది, అది నేను మాత్రమే చూశాను. ఇంకా బాబు చనిపోయాడని నాకు తెలుసు. కానీ ఆ తల్లి మాత్రం తన బిడ్డని కాపాడుకోవాలి, రక్షించుకోవాలి అని అందరినీ ప్రాధేయపడుతుంది. హాస్పిటల్కి తీసుకెళ్ళండి అంటే పాపం ఎవరో 2 వీలర్ పైన వెళ్తున్న ఒక పర్సన్ హాస్పిటల్కి బండి పైనే తీసుకెళ్లారంట. సో ఇంత ఒక్క ప్రమాదంలో ఎన్ని కోణాలు మనం చూడొచ్చు చూడండి. ఒకడి నిర్లక్ష్యం, ఒక బిడ్డ ప్రాణం పోయింది, మరొకరు తమ మానవత్వాన్ని చాటుకున్నారు. ఇలా ఈ రోడ్డు ప్రమాదంలో అనేక కోణాలు మనకు కనపడుతున్నాయి. ఏదైనా ఈ అతి వేగం వల్ల ప్రయాణిస్తూ రోడ్డు ప్రమాదాలకి కారణమవుతూ మరొకరి ప్రాణాలు పోగొట్టడానికి కారణమవుతున్న వారిని మాత్రం చాలా కఠినంగా శిక్షించాల్సినటువంటి అవసరం కూడా ఉంది.